అందరికీ నమస్కారం. ఇప్పుడంటే ఏవేవో మసాలాలు వేసేసి ఆ ఆమ్లెట్ ఈ ఆమ్లెట్ అని పేర్లు పెట్టేసి చేసేస్తున్నారు. కానీ నా చిన్నప్పుడు మాత్రం అమ్మ చాలా సింపుల్గా ఆమ్లెట్ వేసేదనమాట. ఇప్పుడంటే ఇంగ్లీష్లో ఆమ్లెట్ అని అలవాటైపోయింది. కానీ పాత రోజుల్లో మాత్రం కోడిగుడ్డట్టు అని పిలిచేవాళ్ళు. కోడిగుడ్డట్టు అందరికీ తెలిసిందేగా, ఇందులో చూపించేది ఏముందని చాలామంది అనుకోవచ్చు. కానీ మన సబ్స్క్రైబర్ ఒకరు ఇన్స్టాగ్రామ్లో కామెంట్ పెట్టారనమాట. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఆమ్లెట్ వేస్తున్నాను కానీ అస్సలు టేస్ట్ బాగుండట్లేదని చెప్పి. అయితే ఈ ఆమ్లెట్ మంచి టేస్ట్గా రావాలంటే ఏం వేసుకోవాలో ఏం వేసుకోకూడదో చాలామందికి తెలీదు. అలాంటి వాళ్ళ కోసం నా చిన్నప్పుడు అమ్మ చేసే ఆమ్లెట్ని ఇప్పుడు చూపిస్తాను. దీనికోసం ఇక్కడ నేను 2 నాటుకోడి గుడ్లు తీసుకుంటున్నాను. ఇలా నాటుకోడి గుడ్లు అందరికీ దొరకవు కదా, అలాంటి వాళ్ళు మనం రెగ్యులర్గా వాడుకునే గుడ్లే వేసుకోవచ్చు. సాధారణంగా గుడ్లు ఒక్కోసారి డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ముందుగా ఇలా ఒక గిన్నెలో గుడ్లను పగలగొట్టి ఇందులో వేసుకొని చెక్ చేసుకోవాలి. అయితే ఇలా గిన్నెలో వేసుకునేటప్పుడు గిన్నె తడిగా కాకుండా పొడిగా ఆరబెట్టింది మాత్రమే వాడుకోవాలి. గుడ్డుకి ఏమాత్రం తేమ తగిలినా కానీ ఎక్కువ నీచు వాసన వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇందులో ఒక ఉల్లిపాయని చాలా సన్నగా తరిగిన ముక్కలు, 2 పచ్చిమిర్చీలను చాలా సన్నగా తరిగిన ముక్కలు వేసి రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి. సాధారణంగా గుడ్లు కూడా కొంచెం ఉప్పుగానే ఉంటాయి కాబట్టి ఉప్పు జాగ్రత్తగా వేసుకోవాలి. తర్వాత 1/2 స్పూను కారం, 1/2 స్పూను కంటే కొంచెం తగ్గించి పసుపు కూడా వేసుకొని ఇదంతా బాగా కలుపుకోవాలి. కొందరు ఉల్లిపాయల్ని చేత్తో నలిపి ఆ తర్వాత కలుపుతూ ఉంటారు. అలా చేత్తో మ్యాష్ చేస్తే ఒక రుచి, చేయకపోతే మరో రుచి. అయితే అలా చేత్తో మ్యాష్ చేసే అవసరం లేకుండా ఉల్లిపాయల్ని వీలైనంత సన్నగా కట్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఆమ్లెట్ పెనం పెట్టుకొని నూనె మరీ తక్కువ కాకుండా 2 స్పూన్ల వరకు వేసుకోవాలి. ఆమ్లెట్ సరిగ్గా వేగాలంటే నూనె కూడా సరిపడినంత వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. అయితే నూనె చక్కగా కాగిన తర్వాత ఆమ్లెట్ వేసుకున్నట్లయితే ఆమ్లెట్ చక్కగా పొంగుతుంది. కానీ నూనెలో వేయగానే మంట లో ఫ్లేమ్లోకి టర్న్ చేసి నెమ్మదిగా వేగనివ్వాలి. ఒక పక్క చక్కగా వేగిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకుని ఇది కూడా 2-3 నిమిషాల పాటు వేగిన తర్వాత సర్వ్ చేసుకోవడమే. ఆమ్లెట్ ఎప్పుడైనా నూనెలో వేగేసరికి కమ్మటి వాసన వస్తూ ఉంటుంది. కానీ దీనికి ఏమాత్రం తడి తగిలినా కానీ వెంటనే నీచు వాసన వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే ఆమ్లెట్ వేసేటప్పుడు పొడిగా ఉండే గరిటెలు, గిన్నెలు వాడుకోవాలి. అలాగే వేసిన తర్వాత కూడా తడిగా ఉండే ప్లేట్లో వేసుకోకుండా, అలాగే మూత లాంటివి పెట్టకుండా ఉన్నట్లయితే ఆవిరి పట్టకుండా పొడిగా ఉండి మంచి టేస్టీగా ఉంటుంది. సాధారణంగా ఆమ్లెట్కి మసాలాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్లు అస్సలు సూట్ అవ్వవు. ఈ ఆమ్లెట్ని రకరకాల ఇంగ్రీడియంట్స్తో రకరకాలుగా వేసుకోవచ్చు. కానీ అన్నిటికంటే కూడా ఇలా పాతకాలం పద్ధతిలో చేసేదే నాకు నచ్చుతుంది. చాలా బేసిక్గా చేసినా కానీ ఎంతో అద్భుతంగా ఉండే ఈ కోడిగుడ్డట్టు మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.